శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై 21వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి చివరి 11 రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లను తెలియజేయబోతున్నాం. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే, తులారాశికి రాజయోగ కారకుడుగా ఉండేటువంటి శని మీ రాశి నుంచి 5వ స్థానంలో ఆయన వక్రగమనంలో ఉన్నాడు 139 రోజులు. అలాగే రాహువు కూడా శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రలో 8 నెలల 12 రోజుల పాటు సంచారం సాగిస్తున్నాడు. ఇలాగా కొన్ని ఇతర గ్రహ సంచార స్థితిగతులు. అలాగే అష్టమ స్థానంలో మీ రాశి నుంచి 8వ స్థానంలో జూలై 26వ తేదీ నుంచి కుజుడు, గురువు, ఒక పాపగ్రహము, ఒక శుభగ్రహము రోహిణి నక్షత్రంలో సంచారంలో ఉంటారు 26 నుంచి ఆగస్టు 15 వరకు. ఇలాంటి సమయాల్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎనీహౌ నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి 16వ తేదీ వరకు ప్రతి అంశంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మసలుకుంటూ హడావిడి నిర్ణయాలు లేకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించాలి. ఇక మొదటి పాయింట్కి వస్తే, 21వ తేదీ ఉదయం నుంచి 25వ తేదీ ఉదయం 10:46 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ఉద్యోగాలకు, వ్యవహారాలకు, ఆరోగ్యాలకు, సంతానాంశాలకు, వ్యాపారాలకు, ఇంకా వాహన విషయాలకి, వీటన్నింటిలో కొన్ని ఏదో వెలితి కనపడుతూ ఉంటుంటుంది. అంటే మీ ప్రయత్నాలు ఒక్కోసారి చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్న ఫలితాలు మాత్రం మరుగున పడిపోతుంటాయి. దానివలన ప్రయోజనం లేకుండా పోతుందనే ఒక బాధ కూడా ఉంటుంటుంది. ఎనీహౌ ఉద్యోగంలో పక్కవారితో కావచ్చు, పైవారితో కావచ్చు, దిగువ వారితో కావచ్చు సఖ్యత లేకపోవటం, వ్యాపార లావాదేవీలు ఏదైనా ఉంటే అవి కూడా సజావుగా సాగలేకపోవటం, సంతానాంశాల్లో తృప్తికరంగా పరిస్థితులు లేకపోవటం, ఇలాంటి వాటి వలన కూడా కొంత విలువైనటువంటి కాలాన్ని, విలువైన ధనాన్ని పోగొట్టుకుంటున్నామే అనే బాధ కూడా కొంత మనసులో వస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భంలో ఆరోగ్యం కూడా లిటిల్ బిట్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాహన విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఇంటిని లేక వాహనాన్ని అమ్మాలనుకునేవారు ఉంటారు. కొంతమంది హడావుడిగా కొనాలనుకుంటారు. కనుక ఈ 3-4 రోజుల్లో అలాంటి నిర్ణయాలపైన ఎక్కువ మొగ్గు చూపకుండా ఉంటే మరింత మంచిది. నెక్స్ట్ రెండవ పాయింట్, 25వ తేదీ ఉదయం 10:46 ప్రారంభమై 29వ తేదీ సాయంత్రం 4:46 వరకు ఉన్న సమయం ఇది గాలి పీల్చుకుంటారు. దంపతుల మధ్య సహాయ సహకారాలు ఉంటాయి. స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు ఒకరికొకరు ఇష్టపూర్వకంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమికులకు అవకాశాలు ఉంటాయి. సహజీవనం చేసేవారికి అవకాశాలు ఉంటాయి. వివాహం కానటువంటి వారికి మేలైనటువంటి అవకాశాలు, తీపి వార్తలు కనబడేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. నెక్స్ట్, వివాహ నిర్ణయాలు త్వరలో చేద్దామనుకున్న వ్యక్తులకు కూడా ఆ నిర్ణయాల్లో కొంచెం మెరుగైన ఫలితాలు కూడా కనబడేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములు కూడా అనుకూలంగా ఉంటుంది. రుణభారం తగ్గించుకోవడానికి పరిస్థితులన్నీ సహకరిస్తుంటాయి. అలాగే రుణం ఇవ్వటానికి మాత్రం కొంచెం వెనుకంజ వేస్తుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు బాగా తీసుకోగలుగుతారు. అనారోగ్యం ఏదైనా ఉన్నా కూడా రిపోర్ట్స్ చూస్తే మీకు అనుకూలంగానే వస్తుంటుంది. శత్రువులపైన కొంతవరకు మెరుగైనటువంటి గెలుపు సాధించామేమో అనేటువంటి ఒక ఆలోచనకు కూడా మీరు రాగలుగుతారు. అంటే ఒక స్థిరమైన అభిప్రాయానికి రావడానికి అవకాశాలు ఉంటుంటాయి. చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్ ఏంటంటే, 29వ తేదీ సాయంత్రం 4:46 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎందుకు ఉపయోగకరం కాని విధంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని అష్టమ చంద్ర దోష సమయం అంటారు. అంటే మీ రాశి కరెక్ట్గా అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేసేటువంటి సమయాన్ని అష్టమ చంద్ర దోష సమయం అంటారు. ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి అనుకూలం కాదు. కొంత రొటీన్ కార్యక్రమం మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరొక గమనిక ఏమిటంటే, ఈ 11 రోజుల్లో 25వ తేదీ ఆ రోజు గురువారం, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం.
అలాగే 30వ తేదీ రోహిణి నక్షత్రం మంగళవారం. కనుక ఈ 11 రోజుల్లో 25వ తేదీ గురువారం నాడు, 30వ తేదీ రోహిణి నక్షత్రం ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ 2 రోజుల్లో అనవసరంగా ఆవేశాలకు వెళ్ళకండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనుకోండి, ఒక స్థాయి వరకు మాత్రమే ఆవేశపడండి. అది అవసరమైతేనే, లేకపోతే అది కూడా వద్దు. 25వ తేదీ గురువారం, అలాగే 30వ తేదీ మంగళవారం ఈ 2 రోజుల్లో వద్దు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు, గురువారానికి అధిపతి గురువు. ఈ 2 గ్రహాలు రోహిణి నక్షత్రంలో 26వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 దాకా, ఆగస్టు 20 దాకా కలిసి ఉంటారు. అది ఒక విధంగా కొంత అనుకూలత ఇస్తుంటుంది, కొంత ప్రతికూలత ఇస్తుంది. కనుక మీరు ఇప్పుడు అనవసరంగా ఏదైనా విషయంలో ఆవేశం చెందారనుకో, దాని ఇంపాక్ట్ ఆ నిమిషం ఉండదు, తర్వాత 10 రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం ఉంటుంటుంది. కనుక కొంచెం జాగ్రత్తలుగా తీసుకుంటూ ఆవేశానికి లోను కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్, ఈ తులారాశిలో జన్మించిన జాతకులకి, నక్షత్ర జాతకులకి నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఏమిటో తెలియజేస్తాను. అది చిత్ర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు 28వ తేదీ మధ్యాహ్నం 11:47 ప్రారంభమై 29వ తేదీ ఉదయం 10:55 వరకు పూర్తి వ్యతిరేక నక్షత్ర బలం. కనుక దీంట్లో ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి వాటికి శ్రీకారం చుట్టకూడదు. ఈ సమయం మరొకసారి చెప్తాను. 28 మధ్యాహ్నం 11:47 నుంచి 29 ఉదయం 10:55 వరకు. ఇక స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 29వ తేదీ ఉదయం 10:55 నుంచి 30వ తేదీ ఉదయం 10:23 వరకు. ఇది స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి అనుకూలం కానిటువంటి వ్యతిరేక సమయము. దీన్ని నైధన తారాబలంతో ఉన్న సమయము అంటారు. కనుక ఈ సమయం అనుకూలం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి వారికి 30వ తేదీ ఉదయం 10:23 నుంచి 31వ తేదీ ఉదయం 10:12 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ సమయంలో రొటీన్ కార్యక్రమాలు చేయండి, ముఖ్య కార్యక్రమాలకు మాత్రం శ్రీకారం చుట్టవద్దు. ఏదేమైనా తులారాశి జాతకులు 25వ తేదీ, 30వ తేదీ 2 రోజులు కూడా కోపతాపాలకు తావివ్వకూడదు. శుభం.